ఇకపై ఇజ్రాయెల్‌లో పాలస్తీనాకు చెందిన వాళ్ళు, పాలస్తీనాకు సంబంధించిన వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్ చేసినా, టెర్రరిజం ప్లాట్ చేసినా, లేదా ఇజ్రాయెల్‌లో దాడులు చేసినా, టెర్రరిస్ట్ దాడులు వాళ్ళకి ఉరిశిక్ష పడే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది. ఎవరైనా సరే పాలస్తీనియన్లు ఎవరైనా సరే ఇజ్రాయెల్ పైన దాడి చేసి టెర్రరిస్ట్ అటాక్ చేస్తే వాళ్ళకి మరణదండన విధించే విధంగా ఇజ్రాయెల్ చట్టం తీసుకొచ్చింది. యాక్చువల్లీ ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకు కూడా గత 70 సంవత్సరాలు చూస్తే గనక మరణ దండన అనేది అత్యంత అరుదుగా విధించారు. ఒకే ఒక్క కేసులో అడాల్ఫ్ ఐక్మెన్ అని చెప్పి ఎవరైతే యాంటీ జూయిష్ పాలిసీస్‌కి పాల్పడ్డాడో, యూదులకు వ్యతిరేకంగా అప్పట్లో హిట్లర్ దగ్గర పనిచేసేవాడనమాట ఈ ఐక్మెన్. ఆయన ఒక్కొక్కడికే 1962లో మరణదండన పడింది ఇజ్రాయెల్‌లో. ఆయన కోసం అక్కడ చట్టాన్ని మార్చి మరణదండన విధించి తర్వాత మరణదండన నిషేధిస్తూ అక్కడ చట్టం చేశారు. ఇప్పుడు మొత్తం ఇజ్రాయెల్ నెసెట్ ఏదైతే ఇజ్రాయెల్ లెజిస్లేచర్ ఉందో అక్కడ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఎవరైతే పాలస్తీనియన్లు ఉంటారో వాళ్ళు టెర్రరిస్ట్ అటాక్స్ చేసినా సరే ఇజ్రాయెల్ పైన వాళ్ళకి మరణ శిక్షణ విధించే విధంగా ఇజ్రాయెల్ చట్టం తీసుకొచ్చింది. ఎవరైతే జ్యూస్ ఇలాంటి టెర్రరిస్ట్ యాక్ట్‌కి పాల్పడతారో వాళ్ళకి లేదనమాట. ఓన్లీ పాలస్తీనియన్స్‌కే. ఇది డిస్క్రిమినేషన్ కదా! వివక్ష కదా! అని చెప్పి చాలామంది అంటున్నారు. ఇది డబుల్ స్టాండర్డ్ కదా! అని చెప్పి చాలామంది అంటున్నారనమాట. అదే విధంగా వాళ్ళు టెర్రరిస్ట్‌లా కాదా అన్నీ పక్కన పెడితే ప్రస్తుతం ఇజ్రాయెల్ జైల్‌లో దాదాపు 10,000-11,000 మంది పాలస్తీనియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మగ్గుతున్నారనమాట. రేపు వీళ్ళందరినీ ఉరి తీస్తే పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చర్చ జరుగుతోంది. మరణదండన అంటే ఉరిశిక్ష కావచ్చు, ఏ విధమైన ఎగ్జిక్యూషన్ కావచ్చు, అది మానవ హక్కులకు వ్యతిరేకం అని చెప్పి కూడా చాలామంది వాదిస్తున్నారు. సరైన ట్రయల్ లేకుండా అందరిని మూకుమ్మడిగా వీళ్ళు టెర్రరిస్టులు అని ఎలా చెప్తారని కూడా చాలామంది అంటున్నారనమాట. దీని మీద చర్చ జరుగుతుంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇక నుంచి ఎవరైతే పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్ పైన టెర్రర్ అటాక్‌లు చేస్తారో వాళ్ళకి మరణదండన తప్పదని చెప్పి చట్టం తీసుకొచ్చింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఆల్రెడీ ఎవరైతే పాలస్తీనియన్స్ ఇజ్రాయెల్ పైన టెర్రర్ అటాక్స్ చేస్తారో, టెర్రర్ ప్లాట్స్‌కి పాల్పడతారో వాళ్ళకి మరణ శిక్ష విధిస్తూ చట్టం ఆల్రెడీ రీసెంట్‌గా పాస్ చేసిందని మనకు అర్థమవుతుంది. వాళ్ళ లెజిస్లేచర్‌లో చట్టం తీసుకొచ్చింది. చట్టం పాస్ అయిందని కూడా వార్తాపత్రికలు చెప్తున్నాయి.